హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. సో వీడియోని ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటువంటి రైల్ వీల్ ఫ్యాక్టరీ వాళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఈ రిక్రూట్మెంట్ కి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే సో అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 మార్చ్. సో ఈ లోపు అయితే మనమైతే అప్లై చేసుకోవాలి. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మనకి 45 డేస్ లోపు అయితే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ 45 డేస్ అయిపోయిన తర్వాత మీకు 15 డేస్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేస్తారండి. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ అనేది ఎటువంటిది ఉండదన్నమాట. కేవలం మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్షన్ అనేది చేస్తారు. అది కూడా కేవలం 10th క్లాస్ పాస్ అయిపోయింటే సరిపోతుందండి. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, లైక్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో జనరల్ కేటగిరీ వాళ్ళు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలన్నమాట. డీడీ మాత్రమే తీయాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఆ డీడీ కూడా మీరు ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రైల్ వీల్ ఫ్యాక్టరీ మీద అయితే తీయాల్సి ఉంటుంది. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో వన్స్ మీరు కానీ క్వాలిఫై అయ్యి పోస్టింగ్ వచ్చింది అంటే మంత్లీ మనకి ఫస్ట్ ఈ ఫిటర్ అండ్ మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి 12,261 రూపీస్ అయితే పే చేస్తారండి. అండ్ మిగతా ప్రోగ్రామర్ కమ్ ఆపరేటర్కి సంబంధించి స్టైఫండ్ అనేది 10,899 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్కి. మనకి ఓవరాల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, మోటార్ వెహికల్, టర్నర్, సిఎన్సి ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి. సో మనకి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ సో ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా మనకి ఓవరాల్గా 192 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి జస్ట్ మనకి 10th క్వాలిఫికేషన్ అయితే సరిపోతుందండి. సో హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు కదా, లైక్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసి ఉంటారు కదా, సో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరి దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో అంతవరకు చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. పర్టికులర్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ కూడా. సో నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి సో ఈ ఫిబ్రవరి 23, 2024 నాటికి ఎవరికైతే 15 ఇయర్స్ ఉంటాయో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి 24 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే 15 to 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్. సో అంటే మనకి లిటరలీ 29 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎన్టీసీ లేదా ఐటీఐ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్. మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ని జెరాక్స్ తీపించుకొని ఫిలప్ అయితే చేయాలి. దీంట్లో మనకి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటోగ్రఫీ అనమాట. ఈ ఫోటోగ్రఫీ అనేది లేటెస్ట్ ఫోటోగ్రఫీ అయి ఉండాలి. అండ్ దీంతో పాటుగా మీరు లైక్ 2 ఐడెంటికల్ ఫొటోస్ అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాలి అండ్ దాంతోపాటు 2 అయితే పంపించాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా అప్లికేషన్ ఫామ్తో పాటుగా, అండ్ మీ సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ వేయండి అండ్ మీ నేమ్. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే నేమ్ వేయాలన్నమాట. మీ ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్ కూడా సో ఇక్కడైతే వేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ టిక్ చేయండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సో ఏదైతే అది వేయండి. అండ్ మీ అడ్రస్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. నేషనాలిటీ, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోండి. అండ్ మీది మోల్స్ ఉంటాయి కదా, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10thలో ఉన్నవి అవి అయితే వేసేయండి. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఒకవేళ కానీ లైక్ ఐటీఐ అండ్ ఎన్టీసీ కానీ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు అప్లికేషన్ ఫీజు కట్టి డీడీ తీస్తారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. మీరు ఏ బ్యాంక్ నుంచి తీశారు, సీరియల్ నెంబరు, డేటు అండ్ అమౌంట్ ఎంత పే చేశారు అని. అండ్ అలాగే ఆర్ యూ సీకింగ్ ఫీ ఎక్సెంప్షన్. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఫీజు అవసరం లేదు కదా కట్టడానికి, సో ఏ క్యాస్ట్ అయితే అది చేయండి. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇక్కడ ఫిల్అప్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు, వెదర్ వార్డ్ ఆఫ్ సర్వింగ్ రైల్వే ఎంప్లాయీ అని చెప్పి. సో ఇఫ్ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో వేయండి.
సో యెస్ అయితే ఆ సర్టిఫికేట్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. సబ్మిట్ చేయాలి. అండ్ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వార్డ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్తే సో యెస్ అని, లేదంటే నో అని అనమాట. సో ఇలా కొన్ని క్వెషన్స్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి అన్నీ ఫిలప్ చేసుకొని లాస్ట్‌లో మీ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. మీ లెఫ్ట్ థంబ్ ఉంటుంది కదా! దాన్ని లైక్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలనమాట. వేలిముద్ర ఎయ్యాలి. అండ్ డేట్, ప్లేస్ ఇచ్చేసి లాస్ట్‌లో అయితే సబ్మిట్ చేయాలి. సో సర్టిఫికేట్స్ కూడా అడిగారు కదా! మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటారు కదా! ఎగ్జామ్ లైక్ మార్క్ షీట్, ఆ సర్టిఫికేట్, ఇంకా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా ఉంటాయి కదా! ఓటర్ కార్డ్. సో వీటికి సంబంధించి మొత్తం సర్టిఫికేట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందనమాట. సో ఇది ఓవరాల్‌గా అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏ డిగ్రీ మీద కానీ లైక్ 10థ్ పాస్, ఇంటర్ పాస్, బీఎస్సీ, ఫార్మసీ ఇలా ఏ డిగ్రీ మీద కావాలి అన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అన్నా నాకు సజెస్ట్ చేయండి. నేనైతే తప్పకుండా చేస్తాను. సో అంతకన్నా ముందు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.